హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్తే. లాస్ట్ టైం జడ్జి గారికి చెప్పాను, మా హస్బెండ్ మీద యాక్షన్ తీసుకోవట్లేదండి, నాకు చాలా కష్టంగా ఉంది అండ్ నాకు మదర్ ఫాదర్ ఎవరు లేరు. మదర్ ఉంది ఓల్డ్ అండ్ బ్రదర్స్ లేరు, రెంట్ హౌస్లో ఉంటున్నాను అని చెప్పడం జరిగింది. చెప్పి బాధపడ్డాను, బాగా ఏడ్చేశాను. సో నెక్స్ట్ వాయిదాకి ఏదన్నా మీకు చెప్తామని చెప్పి 1 వీక్ తర్వాత మళ్ళీ నేను వచ్చాను. సెకండ్ టైం పిలుస్తారనమాట. ఫస్ట్ టైం 10:30 అలా పిలుస్తారు, తర్వాత మళ్ళీ లేట్ అవుద్ది. వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ 1 గంట 2 అయిపోద్ది సెకండ్ టైం పిలిచేటప్పుడు. చాలామంది వెయిట్ చేస్తారు సెకండ్ టైం పిలిచేటప్పుడు. సో కొంతమందికి వాయిదా పట్టి వెళ్ళిపోతారు, కొంతమంది క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు కదా, వాళ్ళ లాయర్కి మనం ఏదైనా చెప్పాలా, అలాంటప్పుడు సో వెయిట్ చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు లేడీస్ ప్రాబ్లం అంటారు కదా, మెన్సెస్ టైం, డే టైం అండ్ కొంచెం హెడేక్ ఉంది. నాకు 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి కోల్డ్ తగ్గట్లేదు, దగ్గు వస్తుంది. అయినా నేను హాస్పిటల్కి ఏం వెళ్ళలేదులే, దానివల్ల కొంచెం హెడేక్. మీకు తెలుసు, చాలాసార్లు లేడీస్ ప్రాబ్లంకి ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా వీడియోస్లో, మీకు తెలుసు. ఫస్ట్ డే నడుము నొప్పి, పెయిన్, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో నేను వెయిట్ చేస్తున్నాను. నాకేమీ సిగ్గేం పడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఎవ్రీథింగ్ కూడా షేర్ చేస్తున్నారు కదా. ప్రాబ్లం ఏంటి? ఈ విషయాలు కూడా చెప్పుకోవాలంటే చెప్పుకోవాలి. ఈరోజు నాకు డేట్ వచ్చినా కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే, ఎందుకు చెప్పండి, అలా ఉంది పరిస్థితి. నిలబడలేని పరిస్థితి, బీపీ లో అయిపోతుంది. నేను అసలే సన్నగున్నాను కదా, బీపీ లో అయిపోయి కొంచెం కళ్ళు తిరిగినట్టుగా, అయినా కూడా వెయిట్ చేస్తున్నాను. ఎవరికి ఉంటుందండి కనికరం? ఎవరికి ఉండదు, ఎవ్వరికీ ఉండదు. సో అది తెలియచేయాలని అనుకుంటున్నాను. మీరు ఈ బాధలు పడకుండా చూసుకోండి, ఓకేనా? మన ఏడుపు, మన ఫ్రస్ట్రేషన్, మన బాధ ఎవరు ఆలకించరు, ఓకేనా? సో అది లిజన్.